హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మీరందరూ తమ్నేల్లో చూసినట్లుగానే మనం ఈరోజు అయితే మనకి మెరిట్ లిస్టు ఎలా చెక్ చేసుకోవాలి, దాంతోపాటుగా మనకైతే జాబ్ వచ్చిందని ఎలా తెలుసుకోవాలి, అలాగే ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎక్కడికి వెళ్ళాలి, దాంతోపాటుగా ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మనం ఏమేం ప్రూఫ్స్ అంటే ఏమేం డాక్యుమెంట్స్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి అని అయితే డిస్కస్ చేసుకుందాము. అయితే మీలో కనుక ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. అయితే నేనైతే కొన్నిసార్లు నైట్ టైమ్స్లో అలాగే ఎప్పుడైనా సరే కొంచెం ఎమర్జెన్సీగా వీడియోస్ అనేవి అప్లోడ్ చేయాల్సిన టైంలో ఇలాగ నైట్ టైంలో వీడియో షూట్ అనేది చేయడం జరుగుతుంది. దానివల్ల కొంచెం క్లారిటీ ఉండదని నేనైతే స్నాప్లో వీడియో రికార్డింగ్ చేయడం జరుగుతుంది. మీలో కనుక ఎవరికైనా అన్కంఫర్ట్గా ఉన్నట్లయితే కొంచెం అడ్జస్ట్ అవ్వండి. మీకు ఇన్ఫర్మేషనే ఇంపార్టెంట్. ఇక్కడ ఈ విజువల్స్ ఈ వీడియో క్లారిటీస్ అనేవి మ్యాటర్ కాదని నేను అనుకుంటున్నాను. అయితే మనం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసుకుందాము. అయితే నేను ఈ వీడియో అప్లోడ్ చేసేది 28 ఫిబ్రవరి అనమాట. అంటే ఈరోజు అయితే మనకి జీడిఎస్ 2026 షెడ్యూల్ 1 జనవరిలో వచ్చినటువంటి నోటిఫికేషన్కి ఈరోజు అయితే రిజల్ట్స్ అనేవి రాబోతున్నాయి. అయితే ఈ రిజల్ట్స్ మీరు ఎలా చెక్ చేసుకోవాలి అనేది అయితే నేను ఫస్ట్ టాపిక్ స్టార్ట్ చేస్తాను. అయితే మనకైతే ఆన్లైన్ జీడిఎస్ ఎంగేజ్మెంట్ అని మీరు గూగుల్లో కానీ క్రోమ్లో కానీ మనమైతే సెర్చ్ చేసినట్లయితే మనకైతే అఫీషియల్ వెబ్సైట్ అనేది రావడం జరుగుతుంది. అది మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. బికాజ్ ఇప్పటివరకు అయితే అప్లై చేసిన వాళ్ళు అలాగే ప్రీవియస్గా అప్లై చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఆ వెబ్సైట్లోకి అయితే వెళ్ళి మీరు ఏదో ఒకసారి చెక్ చేసి ఉంటారు. కాబట్టి అది ఏ వెబ్సైట్ అని మీకు ఆల్రెడీ కొంచెం ఐడియా ఉంటుందని అనుకుంటున్నాను. నేనైతే ప్రతిదీ ఇక్కడ పక్కన డిస్ప్లే చేస్తాను. మీకు కనుక తెలియకపోతే ఒకసారి చెక్ చేసుకుని ఆ వెబ్సైట్లోకి మీరు వెళ్ళినట్లయితే అక్కడ మనకైతే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ లేదంటే 2026 జనవరి షెడ్యూల్ 1 రిజల్ట్స్ అని అయితే ఈ రెండిట్లో ఏదో ఒక విధంగా మనకైతే అక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అది మీరు క్లిక్ చేసినట్లయితే అక్కడ మళ్ళీ మీకు రెండు ఆప్షన్స్ రావడం జరుగుతుంది. ఒకటి మీరు ఏ సర్కిల్లో అప్లై చేశారో ఆ సర్కిల్, అంటే ఏ స్టేట్లో అప్లై చేశారో ఆ స్టేటు, దాంతోపాటుగా ఆ స్టేట్లో ఏ డివిజన్లో అప్లై చేశారో ఆ డివిజన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్కి నేనైతే ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు డివిజన్లో అప్లై చేశాను అనుకోండి. నేను ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ లేదంటే జీడిఎస్ 2026 జనవరి షెడ్యూల్ 1 రిజల్ట్స్ అనేది క్లిక్ చేసి అందులో నేనైతే ఆంధ్రప్రదేశ్ సర్కిల్ దాంతోపాటుగా చిత్తూరు అనేటువంటి డివిజన్ని సెలెక్ట్ చేసుకుంటే నాకైతే ఆ పీడిఎఫ్ రావడం జరుగుతుంది. ఆ పీడిఎఫ్లో మనమైతే మన రిజిస్ట్రేషన్ నెంబరు అలాగే బ్రాంచ్ ఆఫీస్ నేమ్స్ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మన పర్సంటేజ్ అనేది అందులో డిస్ప్లే అయ్యిద్ది. దాంతోపాటుగా మన కేటగిరీ, మనం ఏ కేటగిరీలో సెలెక్ట్ అయ్యాము అని కూడా అక్కడ డిస్ప్లే అవుతుంది. సో మీరైతే ఆ పీడిఎఫ్లో మీ రిజిస్ట్రేషన్ నెంబరు అలాగే మీ కేటగిరీ, మీ మార్క్స్ చెక్ చేసుకొని చూసుకోవచ్చు. అంటే కేటగిరీ మార్క్స్ అందరివి సేమే ఉంటాయి కాబట్టి మనకి ఇక్కడ డిఫరెంట్గా ఉండేది రిజిస్ట్రేషన్ నెంబర్. అయితే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ని మీరు అప్లై చేసిన డివిజన్లో ఆ పీడిఎఫ్లో చెక్ చేసుకున్నట్లయితే ఒకవేళ మీరు సెలెక్ట్ అయినట్లయితే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఆ పీడిఎఫ్లో ఉండడం జరుగుతుంది. ఈ విధంగా మీరైతే వెబ్సైట్ నుంచి చెక్ చేసుకోవచ్చు. లేదు మాకు వెబ్సైట్ నుంచి చెక్ చేసుకోవడం రాలేదు అనుకున్నట్లయితే మీకు 28 ఫిబ్రవరి ఈవినింగ్ లోపు కానీ లేదంటే మార్చ్ 1 కానీ టెక్స్ట్ మెసేజ్ దాంతోపాటుగా అఫీషియల్గా ఇండియా పోస్టల్ నుంచి మనకైతే ఈమెయిల్ రావడం జరుగుతుంది. ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఆ మెసేజ్ ఎలా ఉంటుందంటే నేను ఇక్కడ పక్కన డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. ఆ మెసేజ్లో అయితే మన రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చి డియర్ క్యాండిడేట్ యు ఆర్ ప్రొవిజనల్లీ షార్ట్ లిస్టెడ్ ఫర్ జీడిఎస్ ఎంగేజ్మెంట్ అని అయితే ఉంటుంది. దాని తర్వాత మీరైతే ఫలానా ప్లేస్కి డాక్యుమెంట్ 1 వెరిఫికేషన్కి రాండి అని అయితే అక్కడ రావడం జరుగుతుంది. ఇన్ డీటెయిల్గా మీకు అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈమెయిల్ కూడా మళ్ళీ రావడం జరుగుతుంది. అంటే ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అని అన్నీ కూడా మీకైతే ఈమెయిల్ రావడం జరుగుతుంది. ఏ విషయంలో కూడా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు కనుక ఎలాంటి డౌట్స్ ఉన్నట్లయితే నా ఇన్స్టాగ్రామ్ పేజ్కి అయితే మీరు మెసేజ్ చేసినట్లయితే నేను మీకు ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యి మీకున్న డౌట్స్ అన్నిటికీ రెస్పాండ్ అయ్యి నేనైతే మీ డౌట్స్ అన్నీ అయితే క్లారిటీ చేస్తాను. సో అది అయితే మర్చిపోకండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీలో మీరు టెన్షన్ పడడం కాకుండా నన్ను అయితే అప్రోచ్ అవ్వండి. ఇంకొకటి ఏంటంటే మెసేజ్ అనేది ఇలా ఉంటుంది. దాంతోపాటుగా మనకు ఈమెయిల్లో ఏముంటుందంటే మనం ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ 1కి, అంటే ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మనం ఏమేమి తీసుకెళ్ళాలి అని అయితే మనకి మెయిల్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది అయితే చెక్ చేసుకోవచ్చు. మీకు చెక్ చేసుకోవడం రాకపోతే మీకు మెసేజ్ అదేవిధంగా ఈమెయిల్ అనేది రావడం జరుగుతుంది. ఐ హోప్ ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అయితే మీరు సెలెక్ట్ అయ్యారు ఓకే, కానీ మనం ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎక్కడికి వెళ్ళాలి అన్నట్లయితే
అది ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క దగ్గర ఉంటుందన్నమాట. అది కూడా మీకు టెక్స్ట్ మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. అంటే మీరు ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఫలానా ప్లేస్కి అటెండ్ అవ్వండి అని అయితే మీకు ఆ టెక్స్ట్ మెసేజ్లోనే ఉంటుంది. మనకి ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎక్కడ ఉంటుందంటే మీరు ఏ డివిజన్లో అయితే అప్లై చేశారో ఆ డివిజన్లో, లేదంటే మీ పర్మనెంట్ అడ్రస్ ఉన్నటువంటి డివిజన్లో, అంటే ప్రజెంట్ మీరు ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్లోనే అవుతుంది. లేదంటే మీరు ఏ డిస్టిక్ అయితే అంటే ఏ డివిజన్కి అయితే అప్లై చేశారో ఆ డివిజన్లో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే ఇక్కడ 2 ప్లేస్లలోనే మనకైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉండడం జరుగుతుంది. ఒకటైతే మీ ఓన్ డిస్టిక్లో, ఇంకొకటైతే మీరు అప్లై చేసిన డిస్టిక్లో. ఈ 2 డిస్టిక్లలోనే మనకి వెరిఫికేషన్ ఉంటుంది. కానీ మనం అప్లై చేసిన డిస్టిక్ లేదంటే మన ఓన్ డిస్టిక్ కాకుండా వేరే దగ్గర అయితే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉండదు. ఈ రెండిట్లో కూడా మీరు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. మీరు మీ ఓన్ డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ ఓన్ డిస్టిక్లోనే మీ ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుంది. అలా కాకుండా మీరైతే ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్నే మీరు అప్లై చేసినటువంటి డివిజన్లో ఆ సర్కిల్లో కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే అక్కడే మీకైతే ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉండడం జరుగుతుంది. సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మీరు ఖచ్చితంగా మీరు ఎక్కడైతే అప్లై చేశారో ఆ సర్కిల్లో ఆ డివిజన్లోనే ఉంటుంది. ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే మనమైతే మన ఓన్ డివిజన్లో లేదంటే మనం అప్లై చేసే డివిజన్లో, ఈ రెండిట్లో మన చాయిస్ అన్నమాట. మ్యాక్సిమం మనకైతే మన ఓన్ డివిజన్లోనే ఉంటుంది, అంటే మన ఓన్ డిస్టిక్లో. సో ఇదైతే మనకి ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది అనే టాపిక్ అన్నమాట. సో ఇది కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకటి మీ ఓన్ డిస్టిక్ లేదంటే మీరు అప్లై చేసిన డిస్టిక్లోనే మీకైతే ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది అవ్వడం జరుగుతుంది. అయితే మీరు ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏ ప్రూఫ్స్ తీసుకెళ్ళాలి, అంటే ఏ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి అన్నట్లయితే అన్నిటికంటే ముందు మీ 10th క్లాస్ ఎస్ఎస్సి మార్క్స్ మేము అయితే మీరు ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. కొంతమంది అయితే 10th క్లాస్ టీసీ తీసుకెళ్లాలా అని అయితే అడుగుతున్నారు. అసలు అవసరం లేదు. మీరైతే తీసుకెళ్లాల్సినవి ఏవేవి అనేది నేనైతే ఇక్కడ మీకు చెప్తాను. ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మీరైతే మీ 10th క్లాస్లో మీకు మార్క్స్ వచ్చినటువంటి మార్క్స్ లిస్టు, ఒరిజినల్ మార్క్స్ లిస్ట్ అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. దాంతోపాటుగా మీ ఆధార్ కార్డు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరైతే మెడికల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. మెడికల్ సర్టిఫికేట్స్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది అయితే నేను ప్రీవియస్గా వీడియోస్ చేశాను. ఆ వీడియో లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఒకసారి చెక్ చేసుకొని క్లియర్గా మీరైతే మెడికల్ సర్టిఫికేట్, మెడికల్ చెక్కింగ్స్ అనేవి చేయించుకొని తీసుకెళ్ళండి. దీంతో పాటుగా మీరైతే మీరు అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ ఒక కాపీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు అది కూడా తీసుకుంటారు. మీకు ఏ బ్రాంచ్ ఆఫీస్ అలాకేట్ అయింది అని ప్రతిదీ వాళ్ళు చెక్ చేసి మీ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా దాని మీదే ఉంటుంది. కాబట్టి మీరైతే ఖచ్చితంగా మీరు అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఫామ్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీ దగ్గర కనుక మీరు అప్లై చేసిన అప్లికేషన్ ఫామ్స్ లేకపోతే మీరైతే ప్రింట్అవుట్ తీయించుకోండి. ఇంకొకటి అయితే మీరు మీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఒక 4 to 5 తీసుకెళ్ళండి. బికాజ్ అక్కడ కొన్ని అప్లికేషన్స్ మీద వాళ్ళైతే స్టిక్ చేయిస్తారు. ఒకవేళ స్టిక్ చేయించినా చేయకపోయినా మనకైతే తీసుకెళ్తే ఎలాంటి ప్రాబ్లం లేదు. కాబట్టి మీరైతే ముందు జాగ్రత్తకి తీసుకెళ్ళండి. అక్కడ అడిగినట్లయితే హడావిడిగా మీరు బయటికి వెళ్ళి తీయించేసరికి కొంచెం లేట్ అవుతుంది. సో అక్కడ ప్రాసెస్ అనేది మీకు డిలే అయిపోతుంది. సో మీరు అలా అవ్వకుండా ముందుగానే నేను ఈ వీడియోలో చెప్తున్న ఈ ప్రతివి తీసుకెళ్ళండి. అయితే మీరైతే మీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా తీసుకెళ్ళండి. అదేవిధంగా బ్లూ పెన్ అనేది తీసుకెళ్ళండి. ఇది మీకు సిల్లీగా అనిపించవచ్చు, కానీ కొంతమంది అయితే నార్త్ స్టేట్లో వేరే స్టేట్లో అప్లై చేసిన వాళ్ళు అక్కడ ఎవరు ఏంటి అని కూడా మనకు తెలీదు. సరే మనం మంచిగా నార్మల్గా వాళ్ళకి పెన్ ఇవ్వమని అడిగినా సరే వాళ్ళు మనల్ని అంతగా హెల్ప్ చేసే వేలో ఉండరు. బికాజ్ ఎవరి పనిలో వాళ్ళు వస్తారు. మనం ఎవరి దగ్గర పెన్ను తీసుకొని రాసేద్దామని అయితే మీరైతే ఆ హోప్స్ పెట్టుకోకండి. పెన్ను నుంచి పర్స్ వరకు ప్రతిదీ మీదే తీసుకెళ్ళాలి. దీంతో పాటుగా మీరైతే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అది అయితే సెంట్రల్ క్యాస్ట్ కాదు. సెంట్రల్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరైతే సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లోనే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ మీరైతే ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీకు స్టేట్ ఇచ్చేటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్నే తీసుకెళ్లాల్సి ఉంటుంది. రిమైనింగ్ ఏవి కూడా అవసరం లేదు. దాంతోపాటుగా మీరైతే మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ని మీరైతే తోడుగా తీసుకెళ్ళండి ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో. అదేవిధంగా మీ తోడుగా అయితే ఎవరెవరైతే వస్తున్నారో వాళ్ళ ఆధార్ కార్డు కూడా మీరు తీసుకెళ్ళినట్లయితే మంచిది. బికాజ్ కొంతమంది ఫాదర్ని, కొంతమంది మదర్ని తీసుకెళ్తారు. అక్కడ మనకైతే పేరెంట్ ప్రూఫ్స్ కూడా కొన్నిసార్లు అడుగుతారు. మ్యాక్సిమం అడగరు ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో. అయినప్పటికీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ముందు జాగ్రత్త కోసం చెప్తున్నాను. సో మీరు ఖచ్చితంగా తీసుకెళ్లాల్సినవి ఏంటంటే మీ 10th క్లాస్ మార్క్స్ మేమో, అదేవిధంగా మెడికల్ సర్టిఫికేటు, దాంతోపాటుగా మీ ఆధార్ కార్డు, అలాగే మీరు అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఫాము, అలాగే పెన్ను, పాస్పోర్ట్ సైజు ఫొటోసు, దాంతోపాటుగా స్టేట్ మనకు ఇచ్చేటువంటి మన కేటగిరీ సర్టిఫికేట్ అనేవి తీసుకెళ్లాల్సి ఉంటుంది. యుఆర్ కేటగిరీలో జాబ్ వచ్చిన వాళ్ళు లేదంటే యుఆర్ కేటగిరీ వాళ్ళు ఎలాంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. అయితే మీ అందరికీ ఉన్న డౌట్స్ ఏంటంటే మనం ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెస్టేషన్ ఫామ్స్,
అలాగే సెంట్రల్ క్యాస్ట్ సర్టిఫికేటు ఇవన్నీ తీసుకెళ్లాలా, అండర్టేకింగ్, డిక్లరేషన్ ఇవన్నీ అంటున్నారు. కానీ మనకైతే అవన్నీ సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ప్రజెంట్ అయితే నేను ఇక్కడ చెప్పినవి మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీరు టెన్షన్ పడాల్సిన పని అస్సలు లేదు. బికాజ్ మీకైతే కంప్లీట్గా ఈమెయిల్లోనే వాళ్ళు గైడ్ చేస్తారు ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటి అనేది. అదేవిధంగా నేనైతే ఈ వీడియోలో చెప్పింది కూడా అవే మీకు ఇక్కడ అన్నీ డిస్ప్లే చేస్తున్నాను. ఇందులో ఉన్నవే మీరైతే తీసుకెళ్ళాలి, రిమైనింగ్ అవసరం లేదు. సెంట్రల్ క్యాస్ట్, అదేవిధంగా మీరైతే అటెస్టేషన్ ఫామ్స్ ఇవన్నీ అయితే మీరు సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లోనే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ప్రజెంట్ నేను చెప్పినవి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆ లిస్ట్ కూడా నేను డిస్ప్లే చేస్తాను. సో మీకు కనుక స్టిల్ ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. మీ ప్రతి ఒక్కరి కామెంట్కి రిప్లై ఇచ్చి మీ డౌట్స్ అన్నింటినీ క్లారిటీ చేయడానికి నేనైతే ట్రై చేస్తాను. నెక్స్ట్ ఇంకొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో త్వరలో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. ఇక్కడైతే నేను మీకు చెప్పాల్సింది ఇంకొకటి మర్చిపోయాను. అదేంటంటే నేను ఇందాక మీకు పైన చెప్పినటువంటి ఏ డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయో ఆ ప్రతి డాక్యుమెంట్ అయితే మీరు రెండు జిరాక్స్ కాపీస్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అది మీ ఆధార్ కార్డ్ కానీ, మీ ఎస్ఎస్సి మార్క్స్ మెమో కానీ, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, దాంతోపాటుగా మీ మెడికల్ సర్టిఫికేట్ కానీ, అలాగే మీ అప్లికేషన్ ఫామ్ కానీ, మీకు ఇందాక చెప్పిన ప్రతి సర్టిఫికేట్ అయితే మీరు రెండు జిరాక్స్ కాపీస్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. బికాజ్ అక్కడ మనకి ఒక 2 పర్సన్స్ అనేవి చెక్ చేస్తారు. ఒక పర్సన్ దగ్గర ఒకటి, ఇంకొక పర్సన్ దగ్గర ఇంకొకటి మనం అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మనం ఎక్కడ సబ్మిట్ చేయాలి ఏంటి అనేది మనకు అనవసరం. మనకైతే మెయిల్లో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగానే మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో మనకు మెయిల్లో అయితే క్లియర్గా ఉంటుంది. మీరైతే పైన చెప్పినవన్నీ కూడా 2 ఫోటో కాపీస్ అయితే జిరాక్స్లు తీసుకొని రావాలి అని. సో ఇది కూడా మీకైతే క్లియర్గానే అర్థమైందని అనుకుంటున్నాను. మీకు కనుక అర్థమవకపోతే ఇంకొకసారి వీడియోని క్లారిటీగా చూడండి. బికాజ్ అన్నీ అర్థమయ్యేటట్లుగానే ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీకు స్టిల్ ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ ప్రొఫైల్లో అయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది ఉంటుంది. దానికి మీరు మెసేజ్ చేసినట్లయితే అక్కడ నేను మీకు తప్పకుండా రెస్పాండ్ అవుతాను. కానీ మీరు వీడియోలో అడిగినవే మళ్ళీ అడుగుతూ వీడియోలో చెప్పినవే మళ్ళీ డౌట్స్ అన్నట్లుగా అడుగుతున్నారు కొంతమంది. కానీ అవైతే నేను అన్నీ కూడా వీడియోస్లో చెప్పేశాను. మీరు వీడియోస్ చూసినట్లయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది. వీడియోలో లేనివి, లేదంటే మీరు వీడియోలో ఈ మ్యాటర్ చెప్పలేదు, ఇది నాకు డౌట్ ఉంది అని మీరు అడిగినట్లయితే నేను చెప్పగలను. కానీ మీరు వీడియోలో చెప్పినవే మళ్ళీ రిపీటెడ్గా ఇన్స్టాలో అడుగుతూ ఉన్నట్లయితే నా టైం వేస్ట్, అదేవిధంగా మీకు ఇన్ఫర్మేషన్ కూడా లేట్గా తెలుస్తుంది. కాబట్టి మీరు వీడియో అనేది క్లియర్గా చూసి దాని తర్వాత అర్థం అవ్వకపోతేనే ఆ డౌట్స్ అడగండి. సో మీరు అలా రిపీటెడ్గా అడిగినవే మళ్ళీ అడగరని అనుకుంటున్నాను. మీ అందరికీ జాబ్ రావాలని కోరుకుంటూ, ఫస్ట్ లిస్ట్లో కాకపోయినా ఏదో ఒక లిస్ట్లో మీలో అందరికీ జాబ్ రావాలి. మీరందరూ అనుకున్నటువంటి విధంగా జీడిఎస్లో జాబ్ చేస్తూనే వేరే డిపార్ట్మెంట్స్కి ప్రిపేర్ అవుతూ, ఇంకా గ్రో అవుతూ, ఈ జాబ్ చేస్తూనే వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ మంచి స్థానాల్లో వెళ్ళాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరు అప్లై చేసిన డివిజన్లో, అప్లై చేసిన సర్కిల్లో మీరందరూ జాబ్ తెచ్చుకొని మంచిగా అక్కడ సర్వైవ్ అవుతూ, అక్కడ అలవాటు పడి ఇంకా గ్రో అవ్వాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. మీ అందరికీ నా తరపు నుంచి ఆల్ ది బెస్ట్. మంచిగా చెక్ చేసుకొని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వండి. ఉంటాను, బాయ్ బాయ్.